అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి వస్తున్న మూవీలో బుల్‌రాజుగా మనందరికీ పరిచయమైన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అండ్ మనం రేవంత్ మూవీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే అన్ని మూవీస్ కూడా సూపర్ హిట్ అయిన మూవీసే. అండ్ మూవీస్ ఏంటి అంటే సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ అండ్ నెక్స్ట్ అనగనగా ఒక రాజు, ఇలాంటి మంచి మూవీస్ అన్నీ కూడా తన ఖాతాలో ఉన్నాయి. అండ్ దట్ టు ఆ మూవీస్ అన్నీ కూడా స్టార్ హీరోస్తో చేసిన మూవీస్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి రిలీజ్ అయిన మూవీస్ అండ్ అంత మంచి హిట్ ఉన్న మూవీస్లోనే ఆయన యాక్ట్ చేయడం జరిగింది. సో మనందరికీ కూడా ఎంతో దగ్గరైన ఈ రేవంత్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో జనరల్గా ఏ హీరోయిన్ ఎవరైనా కూడా మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక మంచి గుర్తింపు వచ్చింది ఒక క్యారెక్టర్లో అని అంటే డెఫినెట్గా వాళ్ళకి నెక్స్ట్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. సో ఇలానే జరిగింది రేవంత్ విషయంలో కూడా. సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ప్రస్తుతం రేవంత్ చేతిలో మల్టిపుల్ ఫిలిమ్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ రేవంత్ చైల్డ్ ఆర్టిస్ట్ ఛార్జ్ చేసేది ఒక రోజుకి 1,00,000 రూపీస్ అనమాట. అండ్ ఎక్కడ అఫీషియల్ గా అయితే చెప్పలేదు, బట్ ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. రోజుకి 1,00,000 ఛార్జ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఎక్కువగా సోషల్ మీడియాలో రన్ అవుతూ ఉంది. అండ్ ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అనే కాదు, ఏ చైల్డ్ ఆర్టిస్ట్ అయినా, ఏ హీరోయిన్ అయినా వన్స్ ఒకసారి వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చింది అంటే డెఫినెట్గా వాళ్ళ రెమ్యూనరేషన్ అనేది పెంచుతూ ఉంటారు. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఈ బుల్‌రాజు చేతిలో చాలా ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి, మంచి డైరెక్టర్ నుంచి రిలీజ్ అయ్యే మూవీసే. అండ్ మనందరికీ తెలుసు అనిల్ రావిపూడి అండ్ విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో మనకి సంక్రాంతికి ఇంకో మూవీ వస్తుంది. అండ్ ఆ మూవీలో కూడా మన రేవంత్ ఉండడం జరిగింది. సో ఇలా వరుసెమ్మడి చాలా ఫాస్ట్ కెరీర్ గ్రోత్ ఇలా పెరిగిపోతుంది రేవంత్కి యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా. సో ఇలానే ఒకవేళ గ్రాఫ్ కంటిన్యూ అయితే డెఫినెట్గా ఆయన కెరీర్ మూవీ ఇండస్ట్రీలో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళబోతుందనే చెప్పుకోవచ్చు. అండ్ మనం చూసుకున్నట్టయితే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళ కెరీర్ గ్రాఫ్ ఇలా పెరగడం, హీరోగా యాక్ట్ చేయడం, అలాంటి హీరోస్ కూడా ఉన్నారు. సో అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం మన బుల్‌రాజు కెరీర్ కూడా ఒక పీక్ లెవెల్లో వెళ్ళిపోతుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ రూమర్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.